హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా దగ్గర ఉన్న కొన్ని ఓల్డ్ శారీస్ చూపిద్దాం అనుకుంటున్నానండి. కొత్త శారీస్ లాస్ట్ వీడియోలో చూపించాను, ఇప్పుడు ఓల్డ్ శారీస్ చూపిస్తాను. ముందైతే నేను కట్టుకున్న శారీ అండి, బ్లాక్ అండ్ వైట్ న్యూస్ పేపర్ శారీ. మొత్తం అంతా న్యూస్ పేపర్ లాగా ఉంటుంది చూడడానికి, చాలా మెత్తగా ఉంటుంది. మల్మల్ కాటన్ శారీ. ఇంకా బార్డర్ వచ్చేసి ఇలా బాల్స్తో లేస్ ఇచ్చారు. నేనైతే దీనికి రెడ్ బ్లౌజ్ వచ్చింది, నేను బ్లాక్ వేసుకున్నాను. నా దగ్గర ఉంటే చాలా మెత్తగా ఉంటుంది. పళ్ళు కూడా చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో, చాలా సాఫ్ట్గా ఉంటుంది. కాటన్ అంటేనే ఇంకా చాలా మెత్తగా ఉంటుంది. జర్నీకి కూడా చాలా బాగుంటుందండి. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను నేను. లుక్ ఉంటుంది. ఒక 2 years బ్యాక్ 800 అట్లా ఉంది. ఇప్పుడైతే ఉందో లేదో తెలీదు. చాలా బాగుంటుంది. దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మిర్రర్ శారీ. చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. నాకైతే ఈ స్కై బ్లూ, నేవీ బ్లూ ఈ శారీ చాలా నచ్చింది. ఇది కూడా 1 year అయింది అప్పుడే తీసుకొని. 1300 అట్లా పడింది. నేనైతే బయట షాప్లో తీసుకున్నాను, ఆన్లైన్లో కాదు. ఇవి రియల్ మిర్రర్స్ అండి. కొన్ని శారీస్కి అయితే రేకులాగా పల్చగా వస్తుంది. దీనికైతే మిర్రర్స్ కొంచెం బరువు ఉంటుంది. కట్టుకున్నప్పుడు కూడా కొంచెం హెవీగా ఉంటుంది, కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది. దీని బ్లౌజే శారీకి మంచి లుక్ వస్తుంది. పళ్ళుకి ఇట్లా బార్డర్ ఇచ్చారు మిర్రర్స్తో, చాలా బాగుంటుంది. కట్టినప్పుడు మాత్రం సూపర్గా ఓల్డ్ అయింది. శారీ మొత్తం మిర్రర్స్తో అక్కడక్కడ బుట్ట ఇచ్చారు. అంత శారీ అంతా ఇలాగ ఉంటుంది. పళ్ళులో కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇందులో చాలా కలర్సే ఉన్నాయి. నాకైతే ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. ఇంకా ఈ బ్లౌజ్ అండి ఈ శారీది. చూసారా ఎంత గ్రాండ్గా ఉందో. ఇది ఫ్రంట్కి వేపిచ్చేసాను మిర్రర్ అంతా. బ్యాక్ హుక్స్ పెట్టించేసాను. చాలా వాటికి పొడవు హ్యాండ్స్ ఉన్నాయి, దీనికైతే షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి. అందుకు షార్ట్ హ్యాండ్స్ పెట్టించి వెనుక లడి వేయించేసాను. చూసారా సింపుల్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అంటారు కదా, ఆ శారీ. వైట్ అండ్ రెడ్ కాంబినేషను. ప్యూర్ వైట్ కాదు, కొంచెం క్రీమ్ అలా వస్తుంది. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఇది కూడా 2 years అయింది తీసుకొని. బార్డర్ అంతా ఇలా రెడ్ వచ్చేసి హంసలతో డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇంకా బ్లౌజు దీనికి రెడ్ వచ్చింది. ఇంకా పళ్ళు కూడా రెడ్. దానికి టజిల్స్ వాళ్ళే ఇచ్చారు థ్రెడ్తో. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీకు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు కొంచెం శారీస్ పిచ్చి ఎక్కువే అండి, తీసుకుంటుంటాను నేను. నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి. ఇంకా పళ్ళు చూసారా ఇలా ఉంది, రెడ్ కలరు. ఇంకా శారీ అంతా వైట్ వచ్చేసింది, బార్డర్ రెడ్, పళ్ళు రెడ్. ఈ క్లాత్లో నా దగ్గర ఒక 5-6 శారీస్ ఉన్నాయండి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో. ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి, కట్టుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది, మనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. అందుకోసం నేను ఇంకా శారీ తీసుకున్నాను. ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ వచ్చింది. నేను ఇంకా శారీ క్లాత్ తీసుకొని ఇలా హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ పెట్టించాను. ఇంకా బోర్డ్ నెక్ పెట్టించి కొంచెం పైపింగ్ వేపించాను. ఫ్రంట్ హుక్స్ పెట్టించాను. ఎక్కువ ఫ్రంట్ హుక్సే పెట్టిస్తానండి నేను. వెనుక కూడా డిజైన్ చాలా బాగుంటుంది. శారీ క్లాత్తో అలా రిబ్బన్ లాగా వేయించాను. చూసారా ఎంత బాగుందో. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి గోల్డ్ అండ్ బ్లాక్ అండి. ఇది కూడా ఆన్లైన్లో తెప్పించుకున్నాను, 1000 రూపీస్ అలా పడింది. ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. దీనికి బార్డర్ కొంచెం పెద్దగా ఇచ్చి ఇలా ఆన్లైన్ శారీ సిల్వర్ కలర్తో. నేను కొంచెం ఆన్లైన్లోనే ఎక్కువ తెప్పిస్తాను. కొన్ని శారీస్ బయట దొరకవండి, ఆన్లైన్లోనే ఉంటాయి. అందుకోసం శారీ నచ్చినప్పుడు మనం క్లాత్ అవి కొంచెం సరిగా లేకపోయినా ఆన్లైన్లో తెప్పించుకోవాలి. ఇంకా పళ్ళు వచ్చేసి ఇలా
బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ మిక్సింగ్తో డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఇంకా బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్, శారీ అంతా అలాగే గోల్డ్ కలర్ బార్డర్ ఉంది. గోల్డ్ కలర్ చాలా గ్రాండ్గా ఉంటుందండి రిసెప్షన్స్కి అట్లా. దీనికి ఇంకా బ్లాక్ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది. దీనికి మన దగ్గర ఉన్న ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇంకా దీనికైతే బ్లౌజు రన్నింగ్లోనే వచ్చింది. ఇంకా నేను హ్యాండ్స్ అయితే బ్లాక్ కలర్ ఇట్లా పొడవు పెట్టించాను, బోట్ నెక్ పెట్టించేసి ఇంకా బ్యాక్ హుక్స్ పెట్టించాను దీనికి. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండి, కొంచెం డార్క్ బ్లూ. దీనికి ఇలా బటర్ఫ్లైస్ ఇచ్చారు, మొత్తం శారీ అంతా ఇచ్చారు. ఇది కూడా ఆన్లైన్ శారీనే. ఇలా గోల్డ్ బుట్టాస్ బటర్ఫ్లై ఇచ్చారు మొత్తం శారీ అంతా. ఇది నాకు 1000 రూపీస్ అలా పడింది. ఇది కూడా ఒక 3 years అట్లా అయింది. 3 times అట్లా కట్టుంటాను అంతే. కొంచెం చూడ్డానికి పల్చగా ఉంటుంది కానీ కట్టుకున్నప్పుడు బాగుంటుంది. మొత్తం శారీ అంతా అలాగే ఇచ్చారండి. అవి గాలికి ఎగురుతూ చాలా బాగుంటుంది. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. నేను ఇంకా ఇది కొంచెం రేర్ కలర్, దీన్ని తీసుకున్నాను. ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా బాగుంటుంది. కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇంకా దీనికి వచ్చేసి బ్లౌజు కొంచెం వేరే డిఫరెంట్ కలర్ క్లాత్తో ఇచ్చారు. ఇంకా గోల్డ్ కలర్ బుట్టాస్ ఉన్నాయి కదా, అందుకోసం గోల్డ్ కలర్ లేస్ వేయించి ఇంకా బోట్ నెక్ పెట్టించాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా సమోసా డిజైన్ పెట్టించేసాను. ఇంకా వెనక థ్రెడ్ వేయించేసి సేమ్ ఇలాంటి డిజైన్ వెనక కూడా పెట్టించేసానండి. 2 years బ్యాక్ అంతా ఎక్కువ బోట్ నెక్కే కదా, అప్పుడు కొంచెం ఎక్కువ అవే ఉన్నాయి, అందుకు అప్పుడు అన్నీ అవే పెట్టించాను. చూసారా ఎంత బాగుందో. వెనక థ్రెడ్ వేయించేసాను. పొడవు హ్యాండ్స్కి అయితే కొంచెం డిజైన్ వస్తుంది అనేసి పొడవు హ్యాండ్స్ పెట్టించాను. చాలా బాగుంది కదా. వచ్చేసి ఇలా వైట్ రెడ్ వస్తుంది. ఇంకా దీని మీద అంతా ఇలా డిజైన్ చేశారు. ఇది కూడా ఆన్లైనే. గ్లోరియస్ థ్రెడ్స్ బై దివ్య అని ఉంది పేజ్, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఈ శారీ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇంకా శారీ మొత్తం ఇలా చేపలు, జింకలు, పెద్ద పెద్ద చెట్లు, కొలన్లు అలా శారీ అంతా ఇచ్చారు. చాలా గ్రాండ్గా ఉంది. ఇది కూడా బయట దొరకలేదు, అందుకోసమే ఆన్లైన్లో తీసుకున్నా. క్లాత్ అయితే నాకు అంతగా నచ్చలేదండి, కానీ డిజైన్ చాలా బాగుంది, అందుకోసం తీసుకున్నాను. ఫుల్ గ్రాండ్గా ఉంటుంది. చూసారా శారీ మొత్తం ఎంత బాగుందో. జింకలు కనిపిస్తున్నాయా, అలా చాలా మంచి డిజైన్. క్లాత్ కూడా పర్లేదు, మరి అంత ఇదిగా ఏం లేదు. ఆన్లైన్ శారీస్ కొన్ని అంతే కదా, క్లాత్ అంత మంచిగా ఉండవు. డిజైన్ నచ్చి తెచ్చుకోవాలంతే. కట్టుకున్నప్పుడు తిరిగిపోతుందండి, చాలా బాగుంది. ఇంకా పెద్ద బార్డర్ మొత్తం శారీ. దీని కాస్ట్ వచ్చేసి 1800 అట్లా పడింది. 3 years అయింది తెప్పించుకొని. 4 times అట్లా కట్టుంటాను. చాలా బాగుంది. ఇదైతే ప్రింట్ కాదు, వాష్ చేసినా ఏం పోలేదు, చాలా బాగుంది. ఇప్పుడైతే దొరకదు అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్. నా దగ్గర కొంచెం బ్లాక్ కలర్స్ ఎక్కువే ఉంటాయండి. బ్లాక్ కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా సిల్వర్ కలర్తో ఇలా హంసలు ఇచ్చారు. ఇదైతే ఇంకా హాఫ్ వరకు ఉంటుంది బార్డర్, అసలు హాఫ్ గ్రే కలరు, హాఫ్ బ్లాక్ కలరు. చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇంకా కిందంతా ఇట్లా పింక్ కలర్తో బార్డర్ ఇచ్చారు. పైన కూడా అలాంటిదే, కొంచెం లేస్ సైజులో పింక్ కలర్ బార్డర్ ఉంది. శారీ అంతా ఇలాగే ఉంది. ఇంకా పళ్ళుకి వచ్చేసి టజల్స్ ఇచ్చారు. థ్రెడ్తో టజల్స్ వస్తాయి కదా, అవి ఇచ్చారు. కొంచెం క్లాత్ పల్చగానే ఉంది. ఇది కూడా ఆన్లైన్లోనే. ఇది 1300 అట్లా పడిందండి. మంచి 2 years అయింది. ఇంకా రిసెప్షన్స్కి అట్లా బాగుంటుంది.
ఇంకా శారీ అంతా ఇలాగే హంసలు వచ్చేసాయి. చూసారా ఎంత బాగుందో. దీనికి బ్లౌజ్ అయితే రన్నింగ్లో వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్, ఇది కొంచెం నేవీ బ్లూ కలరు. ఇంకా శారీ అంతా ఇలా సిల్వర్ గోల్డ్తో ఫ్లవర్స్ ఇచ్చారు. మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఇంకా బ్లూ కలర్ కింద బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్లో సిల్వర్ కలర్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అట్లా పడిందండి. ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. చూడ్డానికి బాగోదేమో అనిపిస్తుంది, కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దీనికి వచ్చేసి పళ్ళు ఇలా బ్లూ కలర్తో ఇచ్చేసారు, అలా చిన్న చిన్న ఆకుల్లాగా. ఇంకా దీనికి శారీ కుచ్చు లేపించాను నేను. కొంచెం గ్రాండ్ శారీస్కి ఇలా కుచ్చు లేపిస్తాను. ఇంకా దీనికి వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్లో వచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండి. ఇది మ్యాంగో ఎల్లో అండ్ పింక్ శారీ. దీనికి బార్డర్ పింక్ అండ్ గోల్డ్ మిక్సింగ్లో పింక్ లైట్గా కనిపిస్తుంది. శారీ అంతా ఎల్లో వచ్చి ఇలా పెద్ద పెద్ద బుట్టాస్ వచ్చాయి. ఇంకా దీనికి బార్డర్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో వచ్చింది. దీనికి పళ్ళు అంతా పింక్ కలర్లో వచ్చేసింది. నేను ఇంకా ఎల్లో పింక్ కాంబినేషన్స్ టజిల్స్ వేసుకున్నా. దీనికైతే నేనే వేసుకున్నానండి. అన్ని శారీస్ బయట వేయించలేము కదా, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. కొన్ని శారీకి సింపుల్గా నేనే వేసుకుంటాను. చూసారా పళ్ళు ఎంత బాగుందో. శారీ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలామంది ఇష్టపడే కాంబినేషన్ ఇది. నాకు కూడా చాలా నచ్చింది ఈ శారీ. ఇంకా శారీ అంతా ఇలాగ లైన్స్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చింది. పళ్ళు ఉంది కదా ఆ కలరు. నేను ఇంకా బోట్ నెక్ పెట్టించి నార్మల్గా కుట్టించేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి. ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలరు. నాకు ఈ కాంబినేషన్ చాలా ఇష్టం అండి. ఇంకా దీనికి శారీ అంతా ఇలా చిన్న చిన్న బుట్టాస్ ఇచ్చారు. ఇది సాఫ్ట్ సిల్క్ అనుకుంటా అండి. అనంతపూర్లో సాహెబా అని ఉంది కదా షాప్, రఘువీర టవర్స్ దగ్గర, అక్కడ తీసుకున్నాను. ఇది కూడా ఒక 3 years అయింది. నాకు 2500 అట్లా కాస్ట్ పడింది. ఇంకా శారీ అంతా ఇలా ప్లెయిన్, బుట్టాస్ అక్కడక్కడ పర్పుల్ కలర్లో ఇచ్చారు, గోల్డ్ కలర్ పర్పుల్ కలరు. ఇంకా పళ్ళు అంతా పర్పుల్ కలర్లో ఉంటుంది, గోల్డ్ కలర్ బుట్టాస్ ఇచ్చారు. అది అలా ఉంది. ఇంకా దీనికి కొంచెం గ్రాండ్ శారీ అనేసి దీనికి నేను టజల్స్ వేయించాను. శారీ కుచ్చులు కొంచెం గ్రాండ్గా వేయించాను. చాలా బాగుంది కదా. ఇంకా దీనికి వచ్చేసి బ్లౌజు పర్పుల్ కలర్లో ఇచ్చారు. దానికి కొంచెం ప్యారెట్ గ్రీన్ డిజైన్ పెట్టించి కుట్టించుకున్నానండి. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఉన్నాయి శారీస్, అవి చూపిస్తానండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.